వరదల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్ సూపర్ హీరోస్ తరలి వస్తున్నారు. అందులో భాగంగానే రెబల్ స్టార్ ప్రభాస్ కూడా భారీ విరాళాన్ని ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు వాస్తవం ఉంది అనేది ఇప్పటి వరకు మనకి అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. డీటెయిల్ కూడా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు ప్రభాస్. రెబల్ స్టార్ ప్రభాస్ వరద బాధితులను ఆదుకునేందుకు దాదాపుగా 5 కోట్ల రూపాయలను విరాళం ఇచ్చినట్లు కూడా ప్రకటించారు. అలాగే వరదలకు గురైన ప్రాంతాల్లో ప్రజలకు భోజనాలు, మంచినీరు ఏర్పాటు చేశారని కూడా చెప్తున్నారు. ప్రభాస్ 5 కోట్ల రూపాయల విరాళం ప్రకటించడంతో ఆయన అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంటున్నారు. మరి ప్రభాస్ ఇప్పటివరకు ట్విట్టర్ ద్వారా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు, ఎలాంటి అఫీషియల్ డిక్లరేషన్ కూడా రాలేదు. సోషల్ ప్లాట్ఫామ్స్ లో కానీ అన్ని మాధ్యమాల్లో కానీ ఎక్కడ కూడా ప్రకటించలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని టీవీ ఛానల్స్ అయితే ప్రభాస్ మనసున్న మహారాజు 5 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చారని అయితే ప్రకటిస్తున్నారు. ప్రభాస్ తరపు నుంచి ఇలా ఇంకా ఎటువంటి సమాచారం అయితే అందలేదు. మరోవైపు అన్నిటికంటే ఎక్కువగా అంతమంది హీరోల కంటే ఎక్కువగా ప్రభాస్ 5 కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చినందుకు ప్రభాస్ అభిమానులందరూ కూడా ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. ప్రభాస్ మనసున్న మహారాజు ఎప్పుడు కూడా ముందుంటారు. గతంలో కూడా వాయనాడికి 1 కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు ప్రభాస్. అదైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ మనకు తెలిసింది. కానీ తెలుగు రాష్ట్రాలకి 5 కోట్ల విరాళాలు ఇస్తున్నాయనేది వార్తలు అయితే వస్తున్నాయి. డెఫినెట్గా ఇచ్చే ఉంటారు. ఎందుకంటే ప్రభాస్ ఎప్పుడు కూడా తన యొక్క మనసునైతే చాటుకుంటాడు. ఎప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా డెఫినెట్గా ముందుకు వస్తుంటాడు రెబల్ స్టార్ ప్రభాస్. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత వరద బాధితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ముందుకు వస్తారని కూడా ఎదురు చూస్తున్న తరుణంలో 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు అనే ప్రకటన అయితే వస్తుంది. ఇచ్చారు అని కూడా చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. మరి చూద్దాం, అనౌన్స్మెంట్ అయితే త్వరలోనే వచ్చే అవకాశం ఉంది అనమాట. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు నీటి మునిగాయి. దీంతో భారీ ఆస్తి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఇలా కష్టకాలంలో కొట్టుమిట్టాడుతున్న వరద బాధితులకు ఉప ముఖ్యమంత్రి అండగా నిలిచారు. వారి కోసం 1 కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ విరాళాలను వ్యక్తిగతంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళాలను ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అంతకుముందు వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషన్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి వరద బాధితుల పరిస్థితి పరిశీలించారు. రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సిసోడియా ఇతర ఉన్నతాధికారులతో కలిసి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహాయ నిధికి 1 కోటి రూపాయలు ప్రకటించారు తన స్వంతంగా. బాధితుల ప్రాంతాలను పరిశీలించాక పవన్ కళ్యాణ్ మీడియా వారితో ముచ్చటించారు. గత సర్కారు తప్పిదం కారణంగానే ఏపీ రాష్ట్రం ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడమేరును గత ప్రభుత్వం విస్మరించిందని పవన్ ధ్వజమెత్తారు. అంతేకాకుండా ప్రాజెక్టుల విషయంలో అయితే వైసీపీ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసిందని ఫైర్ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పవన్ మనసు కలిచివేస్తుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ఘటనలు రిపీట్ కావని ఏపీ ప్రజలకు డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు వహిస్తామని ఆయన తెలిపారు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుకొచ్చారు. మహేష్ బాబు 2 తెలుగు రాష్ట్రాల వరద బాధితుల సహాయ నిమిత్తం 1 కోటి రూపాయల విరాళాలను ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు, వరద బీభత్సానికి వేలాది మంది ప్రజలు నిరాశ్రయులవ్వడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు మహేష్ బాబు. నా వంతు బాధ్యతగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెరో 50 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తున్నట్లు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా తలెత్తిన వరద విపత్తు సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వాలకు 1 కోటి రూపాయల విరాళం ప్రకటించారు చిరంజీవి కూడా. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షల రూపాయలు, అదేవిధంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు మరో 50 లక్షల రూపాయలు చిరంజీవి ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితి నుండి త్వరగా బయటపడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు చిరంజీవి. వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణ సహాయం అందించడానికి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సమీక్షగా మద్దతు ఇద్దామన్నారు. ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నానని మహేష్ బాబు తన పోస్ట్లో కూడా రాసుకొచ్చారు. వరదల వల్ల అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలను ఆదుకునేందుకు టాలీవుడ్ సినీ హీరోలు ముందుకు వస్తూ ఉన్నారు. పలువురు సినీ ప్రముఖులు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహాయ నిధికి విరాళాలు కూడా విల్లువెత్తుతున్నాయని చెప్పాలి. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్కు 50 లక్షల రూపాయలు, తెలంగాణ ప్రభుత్వానికి 50 లక్షల రూపాయలు, సీఎం సహాయ నిధికి 1 కోటి రూపాయల విరాళంగా ప్రకటిస్తున్నానంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మనసును చాటుకున్నారు చెప్పాలి. రామ్ చరణ్ గతంలో 50 లక్షల రూపాయలు వాయనాడ్కి ఇచ్చారు. చిరంజీవి కూడా 50 లక్షల రూపాయలు ఇచ్చారు, మనం చూసాము. ఇటీవల కేరళలో వాయనాడ్ ప్రాంతంలో ప్రకృతి విపత్తు తలెత్తిన సమయంలో తనయుడు రామ్ చరణ్తో కలిసి ₹1 కోటి విరాళంగా చిరంజీవి ప్రకటించారు. ఇప్పుడు ఏపీ తెలంగాణలో కూడా భారీ వర్షాల కారణంగా రామ్ చరణ్ అదేవిధంగా చిరంజీవి ఇద్దరు కలిపి ₹1 కోటి విరాళాన్ని అటు 2 తెలుగు రాష్ట్రాలకు ప్రకటిస్తున్నట్టు కూడా ప్రకటన చేశారు. మరోవైపు నటసింహం నందమూరి బాలకృష్ణ ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. ఏపీకి 50 లక్షల రూపాయల చొప్పున, తెలంగాణకు 50 లక్షల రూపాయల చొప్పున అనౌన్స్ చేశారు. అంతేకాకుండా ఓ ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చారు. 50 ఏళ్ల క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది. 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది, వెలుగుతూనే ఉంది. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగు జాతి అభిమాన నిరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది. ఈ రుణం తీరనిది. ఈ జన్మ మీకోసం, మీ ఆనందం కోసం అంటూ తన ట్విట్టర్లో ఈ పోస్ట్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇక మరోవైపు సినీ ఇండస్ట్రీ నుంచి చాలామంది ముందుకు వస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, నిర్మాతలైనటువంటి రాధాకృష్ణ, నాగవంశీ ముగ్గురు కలిపి 2 రాష్ట్రాలకు 25 లక్షల చొప్పున 50 లక్షల రూపాయలను ప్రకటించారు. దర్శకుడు వెంకీ అట్లూరి 5 లక్షల రూపాయల చొప్పున 10 లక్షల విరాళం అందజేశారు. నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు, చిరంజీవి వీళ్ళందరినీ స్ఫూర్తి తీసుకొని చాలామంది హీరోలు కూడా ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే హీరో విశ్వక్సేన్ 2 రాష్ట్రాలకు 5 లక్షల చొప్పున మొత్తం 10 లక్షల రూపాయలను విరాళం ఇచ్చారు. హీరోయిన్ అనన్య నాగల్ 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇక ఏపీ సీఎంకు సహాయ నిధికి 25 లక్షల విరాళం ఇస్తున్నట్టు నిర్మాత అశ్విని దత్ కూడా పోస్ట్ చేయడం జరిగింది ట్విట్టర్లో. ఇక ఈ విధంగా అందరూ అటు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లు కూడా చాలా డబ్బులు అయితే విరాళం అయితే అందజేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు ఖచ్చితంగా సహాయ నిధి వాళ్ళకి తోడ్పడుతుందని వాళ్ళు ఆశిస్తున్నారు. ప్రభుత్వం కూడా త్వరితగతిన వాళ్ళకి సహాయం అందించాలని, వారి బాధ నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాలని వారు కూడా కోరుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.